హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాగి మాల్ట్ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా రాగులను డే మొత్తం నానబెట్టాలి. ఉదయం నుండి నైట్ వరకు నాననివ్వాలి. తర్వాత నైట్ పడుకునే ముందు వాటర్ని వడగట్టి ఒక పలుచటి క్లాత్లో పోసి మూట కట్టాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మూట కట్టాలి. నైట్ మొత్తం అలాగే ఉంచేసేయాలి. ఉదయం ఓపెన్ చేసి చూస్తే ఇదండి ఎలా మొలకలు వచ్చాయో మీరే చూడండి. ఇప్పుడు అలా మొలకొచ్చిన వాటిని ఎండలో ఆరనివ్వాలి. ఒక రోజు ఆరబెడితే సరిపోతుందండి. ఇప్పుడు మొలకెత్తిన రాగులను వేయించుకోవాలి. ఒక గ్లాసు రాగులు తీసుకున్నాను. తర్వాత కొన్ని బాదం పప్పు తీసుకున్నాను. కొన్ని బాదం పప్పు వేసుకొని వేయించుకోవాలి. అందులోనే కొన్ని బార్లీ గింజలు వేసుకొని కూడా వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఒక 3-4 మినిట్స్ అలా వేయించుకుంటే సరిపోతుంది. చల్లారాక మిక్సీ పట్టుకోవాలి, లేదంటే మీరు పిండి గిన్నె అయినా ఆడించుకోవచ్చు. తర్వాత స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని పాలు పోసుకోవాలి. పాలు కాగేలోపు ఒక బౌల్లో కొన్ని వాటర్ పోసుకొని 2 స్పూన్స్ మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని వేసుకొని కలిపి ఉంచుకోవాలి ఉండలు లేకుండా. ఇప్పుడు పాలు మరలేటప్పుడు కొద్దిగా బెల్లం వేసుకోవాలి. రుచికి సరిపడా. చక్కెర హెల్త్కి మంచిది కాదు కాబట్టి బెల్లం వేసుకోండి ప్రతి ఒక్కరు. తర్వాత పాలు మరలేటప్పుడు కలిపి ఉంచుకున్న పిండి మిశ్రమాన్ని అందులో పోసేసుకోవాలి. ఒక 2-3 పొంగులు వస్తే సరిపోతుంది. అంతేనండి. రాగి మాల్ట్ చాలా ఈజీ, ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తాగవచ్చు. ఈ సమ్మర్లో చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.